శ్రీనాథ కవి సార్వభౌమ చిత్రం గురించి చర్చ జరగక ముందు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు బాపురమల్ని పిలిచి, బ్రదర్, మాతో మళ్ళీ లవకుశ చిత్రం తీస్తే ఎలా ఉంటుంది అని అడిగారట. వెంటనే ముళ్ళపూడి రమణ గారు స్పందించి, సార్, ఆ చిత్రం చరిత్ర సృష్టించింది, దాని జోలికి పోకపోవడమే ఎవరికైనా మర్యాద అని వెంటనే బదులిచ్చారట. 1993లో ఎన్టీఆర్కి అలా చెప్పిన బాపురమణ్లే మరో 18 ఏళ్ల తర్వాత నందమూరి బాలకృష్ణ, నయనతారలతో అదే కథని శ్రీరామరాజ్యంగా రూపొందించారు. శ్రీరాముడంటే బాపురమణ్లకున్న భక్తిబంధం అలాంటిది. శ్రీరామరాజ్యం చిత్రాన్ని చాలా శ్రద్ధగా రూపుదిద్దారు. కానీ అంతకు ముందొచ్చిన లవకుశ చిత్రంతో ప్రేక్షకులు పోల్చడం సహజం. పాత్రధారుల నుండి పాటల వరకు ఆ పోలికే తెచ్చారు. అందుకే అంతగా ప్రజల మనసుల్లోకి చొచ్చుకుపోలేదు శ్రీరామరాజ్యం. బాపురమణ్ల చిట్ట చివరి చిత్రంగా గుర్తుండిపోయేటువంటి ఆ చిత్రం నుండి ఇళయరాజా గారి స్వరకల్పనలో బాలుగారు పాడిన ఈ జొన్నవిత్తల వారి గీతాన్ని ఇప్పుడు ఆలపించబోతున్నారు హేమచంద్ర. గాలి నింగి నీరు భూమి నిప్పు నీరు రామ వద్దనలేరా ఒక్కరు. నేరం చేసిందెవరు, ఘోరం ఆపేదెవరు, ఘోరం ఆపేదెవరు, ఎవరు? రారే మునులు ఋషులు, ఏమైరి వేదాంతులు, సాగే మౌనం సరేనా? కొండ కోనాడవి సెలయేరు సరయూ నది, అడగంది న్యాయం ఇదేనా? గాలి నింగి నీరు భూమి నిప్పు నీరు రామ వద్దనలేరా ఒక్కరు. దేవతలంతా దీవించిన ఈ బంధం ఇక్కడ ఇప్పుడు విడుతుంటే ఏ ఒక్కడు కూడా దిగిరారా? అందరికీ ఆదర్శం అని కీర్తించే ఈ లోకం రాముని కోరకపోలేదా? ఈ రథమును ఆపగలేదా? విధినైనా కానీ ఎదిరించేవాడే విధి లేక నేడు విలపించినాడే. ఏడేడు లోకాలకి సోకేను ఈ శోకం. గాలి నింగి నీరు భూమి నిప్పు నీరు రామ వద్దనలేరా ఒక్కరు. అక్కడితో అయిపోకుండా ఇక్కడ ఇల్లాలే రక్కసి విధికి చిక్కిందా? ఈ లెక్కన దైవం ఉందా? సుగుణంతో సూర్యుని వంశం వెలిగించే కులసతిని ఆ వెలుగే వెలివేసిందా? ఈ జగమే చీకటి అయిందా? ఏ తప్పులేని ఈ ముప్పు ఏమి కాపాడలేరా ఎవరైనా కానీ? ఏమైటి నీడా వెరి నారీ లేదా?
నేరం చేసిందెవరు, ఘోరం ఆపేదెవరు, ఘోరం ఆపేదెవరు, ఎవరు రారే మునులు ఋషులు, ఏమైరి వేదాంతులు, అడగండి న్యాయం ఇదేనా, గాలి నింగి నీరు, భూమి నిప్పు మీరు, రామా వద్దనలేరా ఒక్కరు. శ్రీ చంద్రబోస్ గారి ఫేవరెట్ సాంగ్స్ మా పిల్లలు మీకు ప్రజెంట్ చేయబోతున్నారు. జ్ఞాపకాల పొరల్లో చాలా అట్టడుగున ఉన్న పాటలది, కానీ బలంగా ఉన్న పాటలు. కరిగిపోయాను కర్పూర వీణరా. పాట నీకు నచ్చిందా? బాగుంది సార్, చాలా కలిసిపోయాను నీ వంశధారరా. ఇప్పుడు విన్నా అది నాకు కొత్తగా తాజాగానే ఉంటుంది. మనసు పడిన కథ తెలుసుగా. చాలా కష్టం. తనని తనని తన తననన. ఏ కోరిక శృతి మించగా. ఇద్దరు చేయాల్సిన పనులు ఒక్కరు చేసావు నువ్వు. ఈ ప్రేమలో. సార్ మీరు ఇంట్లో చాలా క్వైట్ అనుకుంటాను. ఫ్రెండ్స్ ముందు క్వైట్ కాదు సార్. ఇంటి నుంచి బయటికి వెళ్తే పాప ఆయనకు మాట్లాడే అవకాశం ఉంటుంది అనుకుంటాను. అసలు ఛాన్స్ లేదు. అస్సలు లేదు కదా, అర్థమైంది. నువ్వు ఒక లేడీ హిట్లర్ అట్నే. Why are you not here? Suhu and Sushri. ఇప్పుడు ఏదో బెదిరించినట్టున్నావు. పూజా బేలి వెన్నెల ఆకాశం. ఆ పాట వచ్చినప్పుడు చాలా సార్లు ఏడ్చాను కూడా నేను. ఎదురు చూసింది నిదుర కాచింది. మొత్తం పాట అంతా ఒక ఎత్తు అయితే ఝుమ్ 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 అది చాలా చక్కగా పాడావు. ఝుమ్ ఝుమ్ ఝుమ్. తళతళలాడే. వాషింగ్ పౌడర్, జ్యువెలరీ స్టోర్. నిన్ను ఇట్లాంటి యాడ్స్ అట్రాక్ట్ చేసాయావా? పోయు తరుణం లోకల్లో ఎవరు చూడలేదే. ఈ పాట చదువుతున్నప్పుడు నన్ను నేనే భుజం తట్టి అభినందించుకోవాల్సిన వాక్యాలు కొన్ని. ఏ కత్తి పిడిలేదు, ఏ రక్త తడి లేదు. What a voice, ఎంత రిచ్ గా ఉందో. కనిపించిన మా అమ్మకే మిస్టర్ అనూప్ రూబెన్స్ ఆన్ క్యాంపస్ రిక్రూట్మెంట్ కోసం వచ్చారు. నడిపించిన బాధ. మొన్న అనూప్ గారి స్టూడియోకి వెళ్ళాను నేను. అంటే ఇద్దరు పిల్లలు కోరస్ పాడుతున్నారు. వాళ్ళు ఎవరయ్యా అంటే మన కీర్తన ప్రదయ్. పరిస్థితి అంటేనే ఒక మదర్ ఆఫ్ ఆల్ రియాలిటీ షో. పాటల పోటీలు పెట్టారు. 20 మంది అబ్బాయిలు 15 మంది ఈ పాటే పాడారు. అంత పాపులర్ ఈ పాట. ఆ రోజు గుర్తొచ్చాయి మళ్ళీ. కథానాయకుని ఇన్ని రకాలుగా పోలుస్తూ నారాయణ రెడ్డి గారు వర్ణించిన విధానం అనన్య సామాన్యం. శివరంజని నవరాగిణి. పాట తెలియని ఒక ఎనర్జీ లెవెల్ ని పెంచుతుంది మనలో. చిట్టి గుమ్మ పదవే రెండు రెక్కలు కట్టుకుందాం. ఈ పాట ఇంతవరకు ఏ రియాలిటీ షోలో ఎవ్వరూ పాడ. కడలి అంచుల్లో జలకాల ఎంత ముద్దుగా పాడావో చెప్పలేను. అలలా అంతు పొంతు చూసొద్దామా. ఒకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీ, అక్కడ ఈ పాట వినండి బాల్కనీలో. అరగని అందాలే పొంగాయి సడిలో. ఎన్నిసార్లు చూపిస్తారండి అదే బాల్కనీ. అక్కడ ఏముంది? మీరు పెద్ద షాజహాన్, అదొక తాజ్మహల్. సార్ ఆ పక్కింట్లో ముంతాజ్ ఏమైనా ఉండిందా? తెలియని ఆవేశం రేగింది. సైలెంట్ అయ్యారు. తలుపులు తీవేమే బుల్లెమ్మ. సుందరి నీవు సుందరుడేను, సంగమమే ఒక యోగం. ఆయన సుందరుడు, నువ్వు సుందరివా? చెప్పు. వాడికి కూడా ఆ ఉద్దేశం లేదు, కానీ మీరు చెప్పి దాన్ని మాటల కందని రూపం వర్ణించలేని. చిన్నప్పుడు చాలా సార్లు విన్నాను. ఆ జ్ఞాపకాల్లోకి వెళ్ళేలా చేసిన పాట ఇది. సింగర్వి నీవు, జడ్జిని నేను, కానీ మార్కులదే ఒక యోగం. సో
బ్యాడ్ గర్ల్స్ కాన్సెప్ట్ ఏంటంటే సార్, అమ్మాయిలందరినీ మనం అమ్మోర్లా పెంచాలి, ఇలా చూసుకుంటానే సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించాలి అని మా కథ. చెలి నిన్ను కలకాలం ఇలా చూసుకుంటానే ఇలా చూసుకుంటా థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు తెలియకుండా నన్ను ఈ పాటలో భాగస్వామిని చేసినందుకు. చెలి నిన్ను కలకాలం ఇలా చూసుకుంటానే